హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను చేసిన ప్రాసెస్‌లో గనుక చేస్తే చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతుందండి. సో, ఇంకెందుకు లేట్ చూసేయండి. ముందుగా బాగా క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాక అందులో ఒక టేబుల్ స్పూన్ సాజీరా అండ్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన ఫ్రైడ్ ఆనియన్స్ ఒక కప్పు వేసుకోవాలి. అండ్ అలాగే అందులోకి సన్నగా తరిగిన ఒక కప్పు కొత్తిమీర అండ్ ఒక కప్పు పుదీనా కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వల్ల చికెన్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. సో, దాంతో పాటు 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా ముక్కలకి పట్టించాలండి. దానివల్ల చికెన్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. దాంతో పాటు కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పౌడర్, సాల్ట్ అండ్ పసుపు ఇవన్నీ తీసుకొని ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అండ్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ముక్కలకి బాగా పట్టించాలండి. ముక్కలకి బాగా కలిపి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది. అండ్ దాంతోపాటు ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా కలపాలి. ఎంత బాగా కలుపుకుంటే చికెన్ అంత సాఫ్ట్‌గా ఉంటుంది. అలాగే దాంతోపాటు 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి బాగా కలిపి ఒక గంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 2 లీటర్ల నీళ్లు పోసుకొని ఒక బిర్యానీ ఆకు, ఒక టేబుల్ స్పూన్ సాజీరా అండ్ 2 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అది బాగా మరిగాక ముందుగా గంట సేపు నానబెట్టుకున్న 2 కప్పుల బాస్మతి బియ్యాన్ని అయితే ఇందులోకి తీసుకోవాలి. దీన్ని ముందుగానే నానబెట్టుకోవాలి బాస్మతి రైస్‌ని. అది బాగా మిక్స్ చేసి మరగనివ్వాలండి. 70% కుక్ అవ్వాలి. ఇప్పుడు 70% కుక్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ మీద రైస్‌ని వడకట్టుకొని లేయర్ లేయర్‌గా వేయాలండి. నేను చూపిస్తున్న విధంగా లేయర్‌గా అలా వేయాలి. రైస్ మొత్తం అలా వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ పుదీనా తరుగు అండ్ చిటికెడు గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు మైదా పిండితో కవర్ చేసుకొని 8-10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడైతే లో ఫ్లేమ్‌లో 10 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఓకే అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని అప్పుడు సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుందండి. చూసారు కదా, పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. చికెన్ దమ్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.